దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టలేదు. ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ నన్ను ఎన్నో ఉద్యమాలు, జైళ్ళు, కేసులు, ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో. ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను, కుటుంబం ఏమైందంటే కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతికి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలే. ఏ రోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి. ఏదో ప్రజలకి సేవ చేసుకొని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలు, కుటుంబ వ్యవహారం. నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు కూడా ఉంది. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నానో పనిచేయాలని, కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేసే దానిలో నా వివాహం 1994లో జరిగిందంటే 24కు 30 సంవత్సరాలు. ఈ 30 ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాకు ఎన్ని కష్టాలున్నాయి. సంపాదించిన రోజులున్నాయి, వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి, వ్యాపారాలు కిందకి పడిపోయిన రోజులున్నాయి, విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి, డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి. డబ్బున్న రోజు కానీ, డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వాల, ఎండ కూడా తగలనివ్వాల. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను కుటుంబాన్ని. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధాన్ని తాకనివ్వాల చూసుకుంటూ 2 కుమార్తెలు, నాకు 2 కుమార్తెలకు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ని చేయించాను. డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను. ఏ తండ్రి అయినా చేస్తాడు. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఏంటి కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి, చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి, ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఇలా చూశాను, అలా చూశాను అని చెప్పుకునే దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడుతున్నాను. ఎవరైనా చూస్తారు. ఒక కూలివాడైనా సరే, ఒక శ్రామికుడైనా సరే, ఆయనకు తోచిన విధంగా ఆయన పిల్లల్ని చదివిస్తాడు. నాకు తోచిన విధంగా నేను చదివించాను, చూశాను. అల్లారు ముద్దుగా ఒక పాపకు పెళ్లి చేశాను, అంగరంగ వైభవంగా చేశాను. ఇంకో పాపకు మెడిసిన్ అయింది, అమ్మాయికి కూడా ఇంకా పెళ్లి చేయాలి, బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనలో ఒకవైపు పెట్టుకున్నాను. గెలిచినా ఓడినా రాజకీయాల్ని నేనేదైతే ఆశయంతో ఉన్నానో, నేనెప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జా చేయలేదు, ఈ చెయ్యికి అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నాకు మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజల్లో. ఈరోజు అపోజిషన్లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే ఆ అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కూడా నేను ఎవరి దగ్గరైనా ₹1 ఆశించి పనిచేశానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా
ఆ పరిస్థితులు లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలని పెట్టుకున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతున్నాను. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కానివి ఇప్పుడు ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించేవి. నా భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకెప్పుడూ కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం. నేనేదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుని ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్చాను, జైల్లో ఉన్నాను, ధర్నాలు చేశాను, బంధులు చేశాను, ఉద్యమాలు చేశాను. ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను. రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి. ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు, అది నాకుండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ జరిగింది. ఇప్పుడు కాదు, పెళ్ళైన ఏడాది తర్వాత నుంచే, 94 అయింది, 96 నుంచే స్టార్ట్ అయిపోయింది. నువ్వు యాక్టివ్గా ఉండకూడదు, నేను ఉండాలా, నువ్వు పని చేయి, కానీ నేను పోటీ చేయాలి. ఏంటి విచిత్రం అనుకున్నాను. చిన్న వయసు, ఆ టైంలో నాకు అర్థం కాలేదు. కొన్నాళ్ళకి అర్థమైంది. ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువ్వాడవాడి. నాకు నేను 2001 నుంచి 2010 వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది, అది నా దగ్గరే. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఆ కలర్ని సప్లై చేయగలిగే ఓనర్గా ఎదిగాను. మంచి బిజినెస్ చేశాను, వరల్డ్ క్లాస్ మార్కెట్లు, వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను. మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య, మైన్ 2004 కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా పేరున ఉండాలి, నీ పేరున ఉండకూడదు. మైన్ మార్చి నా పేరున గొడవ. మైన్ ఎలా మార్చేస్తాం? అసలు మైన్ ఎందుకు మార్చాలి? నువ్వు భార్యవి, నేను భర్తని, కుటుంబం, మైన్ ఎందుకు నీ పేరున మార్చాలి? నాకు అర్థం కాల. ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులన్నీ నాకే ఇవ్వాలి, ఆయనకి ఇవ్వకూడదు. పర్లాకి వెళ్ళి పెద్ద గొడవ, రభస. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇక రాజకీయాల్లో నేను పోటీ చేసే 5 సందర్భాల్లో కూడా 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను, 2009 బై ఎలక్షన్ రేవతిపతి గారు మరణించిన తర్వాత చేశాను, 14లో ఎమ్మెల్యేగా చేశాను, 19లో ఎంపీగా చేశాను, 24లో ఎమ్మెల్యేగా చేశాను. ఎన్నిసార్లు కూడా ఆ టికెట్ నీకు కాదు నాకు కావాలి. మా ఇంట్లో ఈ రచ్చ జరిగేది, ఈ గొడవ ఎప్పుడూ జరిగేది. మా కుటుంబానికి దగ్గరగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు. ప్రతి సందర్భంలో కూడా ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ చిలికి 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 గాలివాన్లా మారి ఆఖరికి నా పుట్టిన బిడ్డలు హైందరి నవీన ఎంత ప్రేమగా చూసాను. అల్లారు ముద్దుగా ఈ గుండె మీద పెట్టి పోషించి పెంచాను, ఎంతో అద్భుతంగా పెంచాను. పెంచిన పిల్లలకి నేను ఒక సినిమా చూశాను, చిరంజీవి గారిని. భోంచేస్తున్నప్పుడు విషం వేస్తారు, చుక్క విషం. పెరిగి 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 పెద్ద అయినప్పటికీ ఆయన శరీరం అంతా నాగుపాము విషంతో నిండిపోతుంది. నా పిల్లలకి మీ నాన్న ఇలాంటోడు, మీ నాన్న మంచోడు కాడు, మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు, రాజకీయ వారసత్వం నాది, డబ్బు నాది, 100,000 ఎకరాలు నావి, నా కుటుంబ నేపథ్యం ఇది, మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు, మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి. అహంకారపూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నాపైనే ప్రశ్నించే స్థితికి, మాట్లాడే స్థితికి
ఎదురొడ్డి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో భార్యాభర్తలంటే, కుటుంబ వ్యవస్థలంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు. ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి. గొడవలు వచ్చేటప్పుడు 4 వాల్స్ మధ్య మాట్లాడుకోవటం, 4 వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. నేనేం మద్యం సేవించి విచ్చలవిడిగా ఎప్పుడు పనిలో ఉండలేదే, జోదం ఆడనే, పేక తెలియదు నాకు, మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే, మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి? రాజకీయం పిచ్చి, వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి. ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థ ఈరోజు సర్వనాశనం అయిపోయింది. భర్త కూలివాడైనా భర్తను ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకొని వెళ్ళే స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతోమంది కుటుంబాలను కలిపాను, ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాను, ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను. కానీ నా కుటుంబమే ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, ఆలోచించుకోలేక, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను. ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చాను. ఎక్కడైనా కుటుంబంలో భార్య ప్రశ్నించవచ్చు, పిల్లలు ప్రశ్నించడం ఏంటి? మా అమ్మ నాన్న ఏదో గొడవలు పడతారులే, మా అమ్మ నాన్న ఏదో చేస్తారు, చదువుకున్నారు కదా, ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా, ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా? తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి? ఇదే చెప్పాల్సిన విద్యాబుద్ధులు. నేను ఇప్పుడు 24 గంటలు పబ్లిక్లో తిరుగుకొని, రాజకీయాల్లో తిరుగుకొని, రాత్రి 11కో 12 గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను. కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువ్వాడవాణి చేసిందని కొన్నాళ్ళకు అర్థమైంది, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇది ఒక రకంగా రాజకీయ దురహంకారం, అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం. వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం. ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు, రాజకీయం చెడిపోతే అది వద్దు, రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి. ఈ తత్వం, ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు. బిహేవియర్ 4 గోళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు. ఆ టికెట్ అనౌన్స్మెంట్తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీని చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సిట్టింగులు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది బ్లాక్మెయిల్ అధిష్టానానికి. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను, నా 25 సంవత్సరాల కష్టం, నేనైతే ఏంటి, ఆమె అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదని. నాకు అలా లేదు, నేనంత స్వార్థంగా ఆలోచించలేదు. ఎవరైతే ఏమైంది, కానీ అనుకున్నాను, జగన్ అన్నకు నచ్చ చెప్పాను, అన్నా మరి నేను పోటీ చేయను, ఆమెకే టికెట్ ఇచ్చేద్దామన్నా అన్నాను. అన్న ఒక దశలో లేదు సీను నువ్వే చేయాలి అన్నారు. అన్న నా మాట తప్పైతే క్షమించండి అన్న, నా కుటుంబ వ్యవహారం రోడ్డుకి ఎక్కేస్తుందన్న, ఇబ్బంది ఎక్కువ అవుతుందన్న, గతంలో నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు నాకు 2019 సంవత్సరంలో, ఆ రోజు సొంత కుటుంబ సభ్యులనే నా మీదకి పోటీకి పంపిందన్న, మరికొంతమందిని ఉసుగొల్పి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నానన్నా, వద్దన్నా ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారదన్నా, నేను సహకరిస్తానన్నా అని జగనన్నకి నచ్చజెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టిక్కెట్ని నేను
దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. దువ్వాడ వాణి పోటీ చేస్తాను, నేను చేయను. నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కకూడదు. సరే తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నానే తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా? నేను వచ్చి దువ్వాడ వాణియే పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను? నాకు ఆ స్వార్థమే ఉంటే ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. 5 కోట్ల మంది ప్రజలే కాదు, అవతల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. దువ్వాడ కుటుంబం ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా. దీనికి నేను అందుకే కూలంకషంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ, కోట్ల ప్రజలందరికీ కూడా నా ఆవేదన మీకు నేను తెలియజేస్తున్నాను. వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను, ఒప్పజెప్పేశాను. ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఒప్పజెప్పేశాం, తిరగమని చెప్పాం. పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ఉన్నాను, పని చేసుకుంటూ పోతున్నాను. పని చేసుకుంటూ పోతే 8 నెలలు అయినప్పటికీ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది, పికప్ కాలేదు, క్యాండిడేట్స్ ఎలివేషన్ రాలేదని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ మేరకు దువ్వాడ వాణి కాదు, దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారని జనవరి 12వ తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం. అప్పటికే సమయం చాలా తక్కువ ఉంది. 3 నెలలు కూడా లేని సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయటం అంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థిత్వం అని నేను బాధపడుతూనే నేను పనిచేయటం ప్రారంభించాను. ఆ 3 నెలల్లోనే మళ్ళీ కష్టపడి, సరే గెలుపోవటంలో ఎలా ఉంది మనకు అనవసరం, నేనైతే నా స్థాయిలో నేను పనిచేశాను. నేను అంటాను, నా సర్వస్వం, నా 25 ఏళ్ల కష్టాన్ని టికెట్ రూపంలో నీకు వదిలేనే. నేను సంపాదించిన వ్యాపారాలు, నాది గ్రానైట్ వ్యాపారం. నేటికి 25 సంవత్సరాలుగా గ్రానైట్, ఇప్పుడు కూడా గ్రానైట్. ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షికి చెప్తున్నాను, ఆత్మసాక్షికి చెప్తున్నాను, ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తన చేతిలోనే పెట్టేవాడు. కాదంటే అడగండి, ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టాను. నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో, షికారులకో, లేదా దేశ విదేశాలు తిరగటానికో నేను ఆ డబ్బును వృధా చేయలే. జల్సాలకి, షికార్లకి నేను వృధా చేయలే. ఆమె చేతుల్లోనే డబ్బులు పెట్టాను. డబ్బు పెట్టడమే నాకు తెలుసు తప్ప లెక్కడగడం కూడా నాకు తెలియదు. ఏనాడు కూడా ఆ డబ్బులు ఏమైనా, అవేమైనా, ఇవేమైనా నేను ఎప్పుడు అడగల. అంటే ఆమెకు ఆ గౌరవం, హోదా, ఆ స్థితిని నేను ఎప్పుడు ప్రశ్నించాల. నా కష్టాన్ని నేనే పడ్డాను. ఇది డబ్బు ఉన్నప్పుడు, వ్యాపారాలు డౌన్ అయినప్పుడు, లేనప్పుడు కూడా అలాగే చూశాను, ఎక్కడ తగ్గల. కానీ ఈరోజు అన్నీ వదులుకొని, టిక్కెట్ని నీకే వదిలి, నా సంపాదన నీకే వదిలి, అన్నీ వదిలిన తర్వాత నేనేం తప్పు చేశానని, నాకెందుకు ఈ శిక్ష విధించారు, నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం, నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారే. మొన్న రాత్రి ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశానో, అనౌన్స్ చేసిన 3వ రోజు నుంచి నాకింటికి గడపకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటికి తాళాలు వేసేసినారు. ఆ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. తనే నన్ను మీడియాలో చెప్పింది, ఇంటికి తాళం వేశాను. ఇంటికి తాళం వేశారు. దువ్వాడ శ్రీనివాస్గా, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి? నా ఇంటికి తాళం వేస్తే తాళం విరగ్గొట్టుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు, తలుపులు తోసుకొని వెళ్ళిపోవటమో నాకు తెలుసు. కానీ 25-30 సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు, అవమానాలు, నా తల్లిని తిట్టడం, నా తల్లి 78 సంవత్సరాల వయసు, అనరాని మాటలు, వాడలేని భాషతో నా తల్లిని దూషించడం, నా తమ్ముళ్ళని దూషించడం మీకు తెలిసే ఉంటుంది. నా 30 ఏళ్ల జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలా. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది, తలుపులేసేసింది ఈ వాణి. బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పు నా కొడుక్కి అంటే, ఇంకొక మట్టి ద్వారా కౌరు పెడితే కిందకు వచ్చి అమ్మను కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికో తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను. మా అమ్మ కొట్లో బాగాలేకపోయినా ఈ రోజు వరకు కూడా నేను పలాసా కూడా వెళ్ళను ఎక్కువ. ఎందుకు వెళ్ళను తెలుసా? ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం 10 రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు.
తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్లో, ఘోరమైన టార్చర్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది. దువ్వాడ శ్రీనివాస్ అంటే అందరినీ ఎదిరిస్తాడే, అందరినీ ప్రశ్నిస్తాడే, అందరినీ నిక్కచ్చిగా మాట్లాడతాడే. మరి ఇదేంటి ఈ చరిత్రను వినేవాళ్ళు కనిపించవచ్చు. ఏం చేస్తాను? కుటుంబ సంబంధాలు. మా అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేశాను, మా అమ్మ ఇంటికి రావటం మానేసింది, రాదు. 30 ఏళ్లలో 5 నిమిషాలు కూడా వచ్చి కూర్చోలేదు. కారణాలేంటి? ఇలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు. నా తమ్ముళ్ళు ఎప్పుడైనా వస్తారా? వాళ్ళకి ఇష్టానుసారం తిడతారు. నాకు జీవితం ఇచ్చినా జన్మనిచ్చినా నా తల్లిని తిడితే భరించాను, సోదరులతో రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను. నీవు నా పదవులు కావాలి, నీకు ఉండడానికి వీలేదు, నాకే కావాలంటే భరించాను. నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను. ఆఖరికి ఈరోజు రోడ్డెక్కి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను. ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది. నా తప్పు ఏంటో నాకు అర్థం కాల. ఇంటికి తాళం వేశారు. ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను, నాకు ఒకటి అనిపించింది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను. ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద. నేనప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేదు, పనివాళ్ళ మీద ఆధారపడి బ్రతికే. ఆ పనివాళ్ళు డిష్లో పెడితే వండుకొని అవి తీసుకొని తింటమే నాకు అలవాటు. అది కూడా పెట్టని రోజులు ఉన్నాయి నా కుటుంబం.